వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత సర్కార్ మద్యంపై చూపించిన శ్రద్ధ ప్రజలకు తాగునీరు ఇవ్వడంపై చూపించలేదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యలకు వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ రానున్న 4 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామన్నారు. భావి తరాలకు మేలు చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు. ఇక కాళీపట్నం భూ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి అనగాని హామీ ఇచ్చారు. తెలుసుకుని అధ్యయనం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చే విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టారు. దాంట్లో నేను చైర్మన్ గా పయ్యావుల కేశవ్ గారు, నారాయణ గారు, ఎండోమెంట్స్ మంత్రి గారు ఆనంద్ గారు, టీజీ భరత్ గారు, ఫరూక్ గారు మేమందరం ఉన్నాము. దీని మీద ప్రత్యేకంగా మాట్లాడి దీనికి పరిష్కార మార్గం ఇక్కడ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తా ఉన్నాను. అక్కడ కూడా ఆఫీసర్స్ తో కూడా మాట్లాడి దాని పరిష్కార మార్గం కూడా చూసుకుని ఏం చేస్తే గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే గవర్నమెంట్ కి ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కడ ఉండదు కాబట్టి దానికి ఎలాంటి డెసిషన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి దీని పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి మీ హామీ ఇస్తా ఉన్నాను. తప్పకుండా ఏంటంటే మీ నాయకుడు రామరాజు గారు అలాగే ఉమ్మడి నాయకుడు గారు ఎప్పుడు కూడా తపన పడతా ఉన్నారు ఈ ప్రాంత ఈ సమస్య పరిష్కరించడం కోసం. మీ ద్వారా ఈ రాష్ట్రంలో కూడా చాలా దగ్గర సమస్యల పరిష్కారం అయ్యే మార్గం మేము తప్పకుండా చూస్తామని తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే అందరూ స్వాగతం పలుకుతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా 175 నియోజకవర్గాలు తిరుగుతున్నాం. అందరు మంత్రులను కూడా అందరు కూడా సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు చెప్తా ఉన్నారు. పెన్షన్లు కానీ ఇల్లు కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నివాస యోగ్యం ఇల్లు కట్టిస్తామో కట్టించి తీరుతాం. రేపు 1వ తారీఖు నుంచి ఏదైతే వితంతువుల పెన్షన్ ఉందో ఆ లిస్టు కూడా పంపించారో అవన్నీ కూడా రేపు 1వ తారీఖు నుంచి వారికి కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా ఏమన్నా అర్హులైనటువంటి పెన్షన్దారులు ఉంటే తప్పకుండా మీరు మీ ఎమ్మెల్యే గారి ద్వారా మీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఇవ్వండి. వారు మేము అంటే అన్ని అధ్యయనం చేస్తా ఉన్నాం, కనుక్కుంటా ఉన్నాం. అప్పుడు వస్తున్నాం మా అకౌంట్ లో పడిందో తెలియట్లేదు లేకపోతే చెప్తా ఉన్నారు. వాటిని కూడా మేము పరిష్కార మార్గాలు సులువైన మార్గాలు మేము చూస్తాం. మత్స్యకార సేవలో గతంలో కొట్టి బియ్యం ఇచ్చేవాళ్ళు చరిత్ర ఉన్నప్పుడు దాని ద్వారా 4,000 నగదు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. తర్వాత కూటమి ప్రభుత్వం మొన్న వచ్చిన తర్వాత 20,000 ఇస్తా ఉన్నాం అందరికి ఇచ్చారు. ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి గోల్మాల్ జరగకుండా కేవలం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే ఇచ్చే విధంగా ఇచ్చాం. అట్లా మీరు ఏ సెక్టార్ తీసుకుంటే ఆ సెక్టార్ లో వాళ్ళకి మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాల లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మరి ముఖ్యంగా పేదలందరికీ కూడా ఇల్లు ఉండాలి, నివాస యోగ్యమైన ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ఏదైతే టిట్కో వాళ్ళు ఆపేశారో అవన్నీ కూడా పునర్నిర్మాణం చేసుకుంటూ వచ్చే సంవత్సరానికి పూర్తి చేసి ప్రతి పేదవాడికి మున్సిపాలిటీగా అయితే టిట్కో ఇల్లు, రూరల్ లైఫ్ తప్పకుండా 3 సెంట్లు భూమి ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుంటూ